పరకామణి కేసులో వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది అన్న మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎలా కౌంటర్ ఇస్తున్నారో చూద్దాం. 72,000 విలువ చేసే 9 అమెరికన్ డాలర్ నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? నేను అడుగుతా ఉన్నా, ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? 5 సంవత్సరాలని మాఫియా సామ్రాజ్యాన్ని పరిపాలనని మర్చిపోయే పరిస్థితుల్లో తగుదునమ్మా అని నువ్వు మళ్ళీ స్క్రీన్ ముందుకొచ్చి టీవీల ముందుకొచ్చి ఏమి జరిగింది, చిన్నదే కదా, అది పెద్దగా చెప్తున్నారే అని మాట్లాడుతుంటే అసలు ఏది చిన్నది ఏది పెద్దది అనేటువంటి వ్యత్యాసం నీకేమన్నా అర్థమవుతుందా? పరకామణిలో హుండీలో దొరికినటువంటి డాలర్లను దోచుకుపోతే అది చిన్న దొంగతనం. పరకామణి లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటా ఉన్నాడు. మరి చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో ఎందుకు పట్టుకోలేకపోయినారు అంటున్నా. ఏ సింపుల్ క్వశ్చన్. దొంగను మేము పట్టుకున్నాం, మీరు ఎందుకు పట్టుకోలేకపోయినారు? ఆ పరకామణి కేసులో నీ హయాంలో ఉన్నటువంటి ఆ వీడియోలన్నీ ఇప్పుడు బయట పెడితే జరిగినటువంటి విధానం అంతా చూస్తూ ఉంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన, నీవు నీ బంధువులు నీ ఆప్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఇవాళ విస్తుపోతున్నారు.